సో అందుకనే మనం జనరల్గా ఏవైతే ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటామో, అంటే లైక్ ఈ సపోజ్ పిల్లల్లో ఎప్పుడైతే పిల్లలు ఆడుకుంటూ ఉంటారో, సే ఇన్ కేస్ ఒక పిల్లవాడికో పిల్లకో ఇన్ కేస్ ఈ సిమ్టమ్స్ చూస్తున్నాం మనం, జలుబో దగ్గో ఇలాంటి సిమ్టమ్స్ చూసేటప్పుడు అలాంటి వాళ్ళని కొంచెం రెస్ట్ ఇచ్చి ఇంట్లో ఉంచుకుంటూ వేరే పిల్లలతో కలవకుండా మనం అలా చూస్తూ ఉంటే కనుక స్ప్రెడ్ ఆఫ్ వైరస్ అనేది మనం అరికట్టొచ్చు. జస్ట్ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్, ఇలాంటి ప్రికాషన్స్ మనకు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఇన్ఫెక్టివ్ క్రౌడెడ్ ఏరియాలోకి వెళ్తున్నాం అనుకోండి, సో అలాంటప్పుడు కొంచెం మాస్క్ పెట్టుకు వెళ్ళటం, లేకపోతే ఇలా ఇన్ఫెక్టివ్ ఉన్నారు అని తెలిసినప్పుడు కొంచెం అవాయిడ్ చేయటం, మనం కూడా బయటకు వెళ్ళటం వేరే వాళ్ళతో కలవటం అనేది కొంచెం అవాయిడ్ చేయటం. ఇన్ కేస్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం చేతులు అవి వాష్ చేసుకోవటం, పిల్లల్లో ఇన్ కేస్ బయటకు వెళ్ళి రాగానే ఏదైనా తినటం అలా చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవటం, ఇలాంటి సింపుల్ రెగ్యులర్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే కనుక మనం ఎనీ వైరస్ ని మనం స్ప్రెడ్ ఆపొచ్చు, అలానే ఈ హెచ్ఎంపివి వైరస్ స్ప్రెడ్ కూడా మనం స్టాప్ చేయొచ్చు. సో ఈ సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటూ కంగారు పడకుండా జస్ట్ బీ సేఫ్.